అందరికీ నమో నమః. ఈ తరగతికి స్వాగతం. దీని పేరు విబుధవాణి విలాస. దీంట్లో మనం సుభాషితాలు చదువుకుంటున్నాము. అందరికీ స్వాగతం. ప్రార్థన చేసి మొదలు పెడదాం. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వై వేదాశ్చ ప్రణోతి తస్మై తమ్మదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సో మనము కిందటి 2 సుభాషితాలు పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత ఇవాళ 2 మనం చదువుకుందాము. మొదటి సుభాషితం, ఇవాళ 2 కూడా చదువు గురించిన సుభాషితాలు. ఒకసారి చదువుతాను, వినండి. మాతా శత్రు పితా వైరీ ఏన బాలో న పాఠితః న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా. మరొకసారి. మాతా శత్రు పితా వైరీ ఏన బాలో న పాఠితః న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా. ఓకే, ఇది కాగానే శుభం పోయాట్ అనే దాన్ని కదా, అదే గుర్తుకొస్తుంది. రైట్. సో దీని అనుచ్చారణ కోసం వివేకరానన్న. మాతా శత్రు పితా వైరీ మాతా శత్రు పితా వైరీ మాతా శత్రు పితా వైరీ ఏన బాలో న పాఠితః ఏన బాలో న పాఠితః ఏన బాలో న పాఠితః న శోభతే సభా మధ్యే న శోభతే సభా మధ్యే న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా హంస మధ్యే బకో యథా హంస మధ్యే బకో యథా. చాణక్య. దీని తాత్పర్యం చూద్దాము. కొడుకును చదివించని తల్లిదండ్రులు అతడి శత్రువులే. హంసల మధ్య కొంగలాగా సభ మధ్య అతడు శోభించడు. ఓకే, చిన్న సుభాషితము కానీ చాలా పెద్ద మీనింగ్, కానీ సింపుల్ మీనింగ్. ఇందులో పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేవు. ఓకే, ఇక్కడ ఏముందంటే మాతా శత్రువు పితా వైరి అని 2 రకాలుగా వాడాడు, కానీ చెప్పదలుచుకుంది ఒకటే మాట. వైరి శత్రువు అంటే శత్రువు అనే అర్థం అన్నమాట. ఓకే, ఏన బాలోన పాఠిత అనేది సంస్కృతం ఈడియం ప్రకారం నడుస్తుంది. మనకైతే చదివించని తల్లిదండ్రులు అని చెప్తాము. ఎవరైతే చదివించరో వాళ్ళు అని అక్కడ సంస్కృతంలో అట్లా వస్తుంది. తెలుగులో మనం అదంతా రాయక్కర్లేదు. చదివించని తల్లిదండ్రులు అనేస్తే సరిపోతుంది. ఇది తెలుగులో ఉన్న సౌకర్యం. సంస్కృతంలో కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కూడా ఇటువంటి సౌకర్యం లేదు. దోస్ హూ హ్యావ్ నాట్ టాట్. ఓకే, ఎవరైతే చదివించలేదో వాళ్ళు అన్న మీనింగ్ లో మనము మార్చి అంటే తిరిగి చెప్పాల్సి వస్తుంది. కానీ తెలుగులో ఒక్క దాంట్లోనే నేను చూసాను ఈ ఫీచర్ మాత్రము. అనువాదం చేసేటప్పుడు కూడా మనకి ఈ ఫీచర్ చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. తెలుగు భాష యొక్క కాంప్లికేటెడ్నెస్ కి ఇది కూడా ఒక ఏం చెప్పాలి, గీటు రాయనాల లేకపోతే ఒక ఇదని చెప్పచ్చు, ఒక మచ్చుక, ఒక ఉదాహరణ, ఒక మచ్చు అని చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు పద విభాగం చాలా సింపుల్ శ్లోకం. అసలు ఇందులో అర్థం కానిది ఒక్కటి కూడా లేదు. ఈవెన్ సంధి కూడా లేదు. 2 సమాసాలు బుజ్జి సమాసాలు ఉన్నాయి అంతే. సో పద విభాగం పెద్ద చెప్పేది ఏం లేదు. అన్వయం చూద్దాం. అన్వయం కూడా డైరెక్ట్ గానే ఉంది. మాతా శత్రువు పితా వైరి ఏన బాలోన పాఠిత. సో పితా వైరి ఏన అని అంటే మాతా శత్రువు తోటి కూడా ఇది అన్వయం చేసుకోవాలి.
చివర్లో ఉంది కాబట్టి ఏనా అంటే సో యయోహో అని యాభ్యాం అని చెప్పాలి. ఎవరి ద్వారా అయితే అండి ఆభ్యాం బాలోన పాఠిత రావాలి. బట్ సంహౌ సుభాషితకార చూసెస్ టు యూస్ ఏనా. హంస మధ్యే బకో యథా న శోభతే తథా సభా మధ్యే సన శోభతే. ఎట్లా అయితే హంసల మధ్య కొంగ శోభించదో, సో అది కూడా తెలుగులో మనం క్లుప్తంగా చెప్పచ్చు. చూడండి ఓకే. హంసల మధ్యలో కొంగ ఎట్లా శోభించదో సభా మధ్యంలో అని వదిలేశాడు. సభా మధ్యంలో అతడు ఆ విధంగానే శోభించడు. సంస్కృతంలో ఉన్న సౌకర్యం ఇది. యథా అని చెప్పి వదిలేస్తారు. ఓకే, యథా అని చెప్పి వదిలేసేస్తే మనం అక్కడ పూరించుకోవచ్చు అనమాట. తెలుగులో అట్లా మనం సెంటెన్స్ పూర్తి చేయడానికి ఉండదు. సో ఓకే, భాషా కంపారిజన్స్ కూడా చూసుకుంటే కొంచెం ఆనందంగా ఉంటుంది. ఓకే, సో అది. దాని తర్వాత మనము సంస్కృతంలో కూడా ఒకసారి తాత్పర్యం చూద్దాం. యౌ పితరౌ, ఏ తల్లిదండ్రులైతే పుత్రం కొడుకును విద్యాయుక్తం న కురువతః, ఓకే, ఎవరైతే వాళ్ళు చెయ్యరో, విద్యాయుక్తుడుగా చెయ్యరో, తౌ కురుతః రావాలనుకుంటా, కరోతి కురుతః కుర్వంతి, కుర్వతః కురుతః, తౌ తస్య శత్రు ఇవ, వారిద్దరూ అతడికి శత్రువుల వలె. ఓకే, సహ బాలః పండిత సభాసు శ్వేతహంస మధ్య స్థితః శ్యామః కాకః ఇవ. కాకః అని రాసానంటే బక్కః, ఇక్కడ నేను ఉదాహరణ మార్చేశాను. బక్కః ఇవ అంటే అది కూడా తెల్లగానే ఉంటుంది, కానీ రూపానికి ఒక్కటే అది హంసతోటి ఉంటుంది. మిగతాది అంతా కూడా దాని గుణం అంతా కూడా దాన్ని హంసతోటి ఎక్కడా దరిదాపుల్లో కూడా దానికి సామ్యం ఉండదు అనేది మీనింగ్. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. చాలా సింపుల్ ఇది కాబట్టి అందులో అర్థం కాని పదాలే లేవు. ప్రతిపదార్థం అంటే ఊరికే సామ్యమైన సమానార్థకం కలిగిన పర్యాయ పదాల జ్ఞానం కోసమే మనం ప్రతిపదార్థాలు చూస్తున్నాం ఇటువంటి శ్లోకాలు. మాత జనని తల్లి, శత్రువు ప్రత్యర్థి లేకపోతే అరిహి శత్రువు, పితా జనకః తండ్రి, వైరి వైరమనే నాస్తి ఇది వైరి, శత్రువు విపక్షి. ఓకే, ఇక్కడ చూడండి, ప్రత్యర్థి, శత్రువు, విపక్షి, వైరి, 4 పదాలు మనం నేర్చుకున్నాం. అరిహి, ఇంకొకటి అరిహి కూడా ఉంది, అది కూడా మనం పెట్టుకోవచ్చు కావాలంటే. ఓకే, అరిహి. సో ఏనా, ఎవరి చేత అయితే, ఎవరి ద్వారా అయితే. ఓకే, ఇక్కడ చేత కంటే ద్వారా బాగుంటుంది. ఓకే, ఎవరి ద్వారా అయితే అంటే ఏ తల్లిదండ్రుల ద్వారా అయితే అని తీసుకోవాలి. పితృభ్యాం అని తీసుకోవాలి. చెప్పా కదా, ఇది కొంచెం ప్రాబ్లమాటిక్. అంటే సుభాషితాల్లో కూడా కొన్ని విషయాలు మనం దాటి అంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి. ఇది కరెక్టా కాదా, ఖచ్చితంగా ఇట్లాగే ఉండాలంటే కొన్ని చాలా రేర్గా అటువంటివి ఎదురుపడతాయి. సో దాన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఐదర్ సుభాషితకారుడు అంటే అతని సంస్కృత జ్ఞానం తక్కువ ఉంది అని నేను అన్నాను, కానీ అట్లా యూజ్ చేద్దామని అనుకున్నాడు, వివక్షగా ఒకటి తీసుకోవచ్చు. రెండోది చెప్పాను కదా, ఇడియం విచ్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ రైట్ నౌ. ఏమో అప్పటి ఇడియం ప్రకారం అది కరెక్ట్ కావచ్చు, మేబీ అట్లా చివరి దాంతో తీసుకొని సమాసంలో అయితే కుదురుతుంది చివరిది తీసుకొని. ఆర్ మనం దాని క్రియా చెప్పేటప్పుడు 4 వస్తువులు చెప్పి దానికి చివరిలో క్రియా పెట్టినప్పుడు చకారం పెడితే కనుక లాస్ట్ దాంతో సంబంధించింది చివరిలో వచ్చేస్తుంది అని అంటారు. బట్ ఇక్కడ అది కూడా కాదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో నేను దాన్ని 2 థింగ్స్ మీద వదిలేస్తున్నాను. ఒకటేమో ఐదర్ భాషా దోషం కావచ్చు, ఓకే, రెండోది భాషా దోషం కానీ వివక్ష కానీ, రెండో విషయం ఏంటంటే ఇడియం కావచ్చు అని అనుకుంటున్నాను, నాకు తెలియదు. ఒక డైరెక్షన్ ఇచ్చి వదిలేస్తాను. ఇట్లాంటి సందర్భాలు ఎదురుపడ్డప్పుడు మనం ఎట్లా ఆలోచించుకోవాలి. పెద్దలను అడిగితే చెప్తారు, బట్ ఇవి చాలా చిన్న విషయాలు. అసలు ఇట్స్ నాట్ బాదర్. అంటే దీని పెద్ద శాస్త్రంలో ఇటువంటివి అక్కరైతే మటుకు చాలా ప్రాబ్లం అవుతుంది. మనం వ్యాకరణం చదువుకుంటున్నాము, అప్పుడు ఇటువంటివి అక్కరైతే మటుకు దాన్ని అసలు వదిలిపెట్టరు అనమాట పెద్దవాళ్ళు. అస్సలు వదిలిపెట్టరు. ఎన్ని పుస్తకాలు చూసి, కోశాలు చూసి దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ ఇక్కడ మనకు అంత అవసరం లేదు. సింపుల్ భావన, ఇప్పుడు అది అర్థం చేసుకోకపోయినా వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ సెన్స్ ఆఫ్ వాట్ వీఆర్ రీడింగ్, రైట్? ఓకే,
నెక్స్ట్ బాలో. బాలో అంటే బాలహ ఉండాలి. యాక్చువల్ గా మీకు తెలిసిందే, ఇది చాలా చిన్న రూల్. ఓకే, ఇది చాలా చిన్న రూల్. సో ఇది ఉత్వం. అదే చాలా చిన్న రూల్. ఇది పెద్ద విసర్గ ఉకారంగా అవుతుంది, అది ఓ అవుతుంది, అంతే చిన్నది. అంటే మనం పద విభాగం ప్రతిపదాన్ని తీర్చేటప్పుడు పద విభాగం ఫాలో అవుతాం. అంటే కొన్ని అన్స్పోకెన్ ఉంటాయి, నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీకు చెప్తాను ఇప్పటి నుంచి, నేను అవి రూల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం పద విభాగం చేసాము. ఇక్కడ చూడండి, బాలహ న పాఠిత, ఇక్కడ బాలో న పాఠిత. తర్వాత నన్ను ఒకళ్ళు కమెంట్ చేశారు, నేను పద విభాగం చేసి ఆ పద విభాగాన్ని అన్వయంగా మలిచేదాన్ని. దెన్ పీపుల్ టోల్డ్ మీ హూ ఆర్ మోర్ లెర్నెడ్ దాన్ మీ, ఆఫ్ కోర్స్, వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు అన్వయం చేసేటప్పుడు సెంటెన్స్ వాక్యం రూల్స్ ఫాలో అవ్వాలి. వాక్యంలో సంధి రిటైన్ అవుతుంది, సో యూ షుడ్ ప్లీజ్ కీప్ ద సంధి. అంటే అప్పటి నుంచి నేను సంధి పెట్టడం స్టార్ట్ చేశాను అన్వయంలో. నేను ఒక్కొక్క స్టెప్ వెళ్తూ నేర్చుకున్న దాన్ని పెద్దవాళ్ళు కరెక్షన్స్ చేస్తుంటే నెమ్మదిగా ఇప్పటికీ ఉన్నాయి ఎన్నో కరెక్షన్స్. అంశమైన చెప్పండి, ఇడియమాటిక్ ఇష్యూస్ లో చాలా క్లారిటీ నాకు కూడా లేదు. ఓకే, సో వచ్చినంత వరకు నేను దానికి న్యాయం చేస్తాను, రాదని చెప్తాను, అది నా పద్ధతి. సో ఇది చెప్తున్నాను. సో అన్వయంలో మీరు గమనిస్తే కనుక ఇప్పటిదాకా మనకు ఒక 10 జరిగిపోయేది, మనం 10 చదువుతున్నాము. సో 10 సుభాషితాల్లో కూడా మీరు కనుక గమనిస్తే అన్ని అన్వయాలు సంధి రిటైన్ అవుతుంది, అన్ని పద విభాగాల్లో సంధి తీసేస్తాము. ఓకే, అదైన తర్వాత ఐ ట్రై టు పుట్ డాషెస్ ఇన్ బిట్వీన్. ఇవి కూడా మన చిన్న చిన్న సమాసాలు ఉన్నా కూడా నేను వాటి మధ్యలో డాషెస్ పెట్టడానికి ట్రై చేశాను, సో దట్ యుల్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ సమాస. ఓకే, అది మళ్ళీ ఇక్కడ ఉండదు. హైఫన్స్ వాడకూడదు సంస్కృతంలో అనేసి అదొక రూల్ ఉంది, బట్ పద విభాగం కోసం మనం హైఫన్స్ వాడుతున్నాం. అండ్ ఇట్స్ ఫర్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ టూల్ గా అండర్స్టాండింగ్ కోసం చేయాల్సింది భాషా స్టాండర్డ్ గా మాత్రం చేయకండి. ఓకే, ఈ డిఫరెన్స్ మాత్రం మైండ్ లో పెట్టుకోండి, ఇది కేవలం కన్వీనియన్స్ కోసమే. ఓకే రైట్. అట్లాగే ప్రతిపదార్థంలో లెట్ మీ ఫాలో ద పద విభాగ. ప్రతిపదార్థంలో మళ్ళీ అన్వయం ఫాలో అవ్వద్దు, అన్వయం లాగా అన్వయం వాక్యం కాబట్టి ఇక్కడ సంధి రాహిత్యం ఉంటుంది. మళ్ళీ ప్రతిపదార్థంలో పద విభాగం లాగే మనం ఫాలో అవుతాం. ఓకే రైట్. సో ఏన బాలః న పాఠితః, ఇవి చాలా ఏళ్ల క్రితం చేసి ఉంచినవి. సో చిన్న చిన్న దోషాలు ఉండిపోతే, సో లెట్స్ గో అహెడ్ విత్ ద కరెక్షన్స్. రైట్. సో బాలః పుత్రః, కొడుకు. ఇక్కడ బాలః అని అంటే పిల్లవాడు, యాక్చువల్ గా పుత్రుడు కాదు, కానీ సందర్భంలో తల్లిదండ్రుల ప్రస్తావన ఉంది కాబట్టి ఇక్కడ పుత్రుడైనాడు. మళ్ళీ ఇక్కడ తప్పు అర్థం చేసుకోవద్దు, బాలహకి పుత్రగా అర్థం లేదు. అట్లాగే కన్య అంటే అమ్మాయి, కానీ కన్యాని కూతురు అనే అర్థంలో బాగా వాడతారు. అది పెళ్లి కాని అమ్మాయి అంటారు, కానీ కూతురు, అది కూతురికి పెళ్ళైనా కూతురు కాకుండా పోదు కదా. సో కన్య అంటే కూతురు, పెళ్ళైనా కాకపోయినా కన్య ఇస్ అ కన్య. కన్య అంటే పెళ్లి కాని అమ్మాయి అనే ఒక అర్థం ఉంది. స్పెసిఫిక్ గా వాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కూతురు అంటారు. ఓకే, అది. దాని తర్వాత నా పాఠితః. నా పాఠితః అంటే విద్య నా దాపయిత. ఓకే, విద్య ఇవ్వబడలేదు, దాపిత దాపయిత. ఓకే, ఇవ్వబడలేదు. పాఠితః అంటే పఠ్ కనిపిస్తుంది కండి. మళ్ళీ వ్యాకరణ డీటెయిల్స్ కి మళ్ళీ వద్దాము. నా పాఠితః హంస మధ్యే. హంస మధ్యే, హంసానాం మధ్యే, హంస పక్షీణాం సమూహే. ఓకే, మధ్య అంటే వాటి మధ్యలో లిటరల్ గా మ్యాథమెటికల్ మధ్య అని కాదు, అవి సమూహం చుట్టుముట్టి ఉన్నప్పుడు వాటి ఆ సమూహంలో ఒకటిగా ఇది ఉంటుంది అని. ఓకే, బకహ. బకహ అంటే కొంగ. ఓకే, యథ. ఎందుకు కొంగనే తీసుకున్నారు అంటే హంసకి కొంగకి రంగు సామ్యం ఒకటి ఉంది, అందుకని తీసుకున్నారు. యథ ఏన ప్రకారేణ నా శోభతే నా యుజ్యతే అంటే యుక్తంగా ఉండదు. శోభించటం అంటే ఇక్కడ అందంగా ఉండేట డెకరేట్ చేసుకోవటము, వాడిని మంచిగా అలంకరించి పంపిస్తే బాగానే ఉంటాడు కదా అంటే అట్లా కాదు. ఇక్కడ యుక్తంగా ఉండడు, ఫిట్ కాడు. ఫిట్ కాడు అంటే వాడిని మంచిగా అటు ఇటు కొంచెం ఒలిచేసి లోపల కూర్చోబెడదాం అంటే అట్లా కుదరదు. ఏమంటే కొన్ని కట్ చేస్తాం కదా, కొన్ని అవి రబ్ చేసేసి శాండ్ పేపర్ కొట్టి కూర్చోబెడదాం అంటే ఇది అటువంటిది కాదు. ఓకే, యుక్తత్వం అన్నమాట ఇక్కడ. అంటే వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి, వాళ్ళ ఇంటలెక్ట్ ఏంటి, అవన్నిటితోటి పోలిస్తే వీడు ఎందుకు పనికిరాడు, వీడు అక్కడ కూర్చున్నాడంటే వీడు హంసల మధ్యలో కొంగ అని ఉత్తగానే తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ సభా మధ్యే. సభా మధ్య అంటే సభా మధ్యంలో పండిత్. ఇక్కడ సభ అంటే ఎనీ సభ కాదు. ఓకే, వాడిని ఎక్కడ పెట్టినా వాడు పనికిరాడు, అది వేరు. ఎవరైతే చదువు రాదో వాడు ఎక్కడ ఫిట్ అవ్వడు. అట్లా అంటే మరి చదువు రాని వాళ్ళ మధ్యలో ఫిట్ అవుతాడు కదా. ఓకే, అందుకని ఇక్కడ సభ అంటే పండిత సభ అని తీసుకోవాలి మనం.
వాడి ఓన్ ఫ్రెండ్స్ ఉంటారు, వాడి ఓన్ సర్కిల్స్ లో వాడు ఎప్పుడు ఫిట్ అవుతాడు. అక్కడ వాడిని ఎవరు హంస మధ్యంలో బకం అని అనరు వాడిని, అవునా? సో ఇక్కడ మనం అట్లా తీసుకోవాలి. పండిత సదస్సులో వాడు నా శోభతే. సో పాఠనంకి సంబంధించిన సదస్సులలో వాడు శోభించడు. ఓకే, ఎక్కడైతే చదువులకి సంబంధించిన అసెంబ్లేజెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో వాడికి ఎటువంటి వాల్యూ ఉండదు అని అర్థం. ఓకే, ఇప్పుడు వ్యాకరణ విశేషాలకు వెళ్దాం. మాత, మాత అంటే తల్లి, తల్లి మాత. మా ప్లస్ అతచ్ ప్రత్యయం. నేను ఆ ప్రత్యయాలు ఏంటి అనేది నేను వివరించను, బట్ పోషన్లో ఏది ఉందో అందులో కనీసం ఈ ప్రత్యయం ఉంది అని మీకు తెలుస్తుంది. ఆ ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. మా ప్లస్ అతచ్. ఓకే, శత్రు అంటే షద తృన్, షద తృన్. షద అంటే షద్లు, షద్లు అదే అనుకుంటా, అదే ధాతు అనుకుంటా. మా అంటే మా మానే ఆ ధాతు. ఇది ఇందులో ఇంకొకటి మనకి డిసడ్వాంటేజ్ చెప్తా, అంటే మీకు సంస్కృతంలో ప్రాబ్లమ్స్ కూడా తెలియాలి. ఇప్పుడు పితాకి పా త్రిచ్ అన్నాడు, పా రక్షణే అనేది తీసుకోవాలి. ఇక్కడ పా పానే కాదు. ఓకే, పా పానే దృష్టి తీసుకున్నా అంటే నాశనం అయిపోతాం. ఇవాళ రేపు పానం అంటే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఓకే, వాటిలో పోయామనుకోండి పా రెండు ధాతువులు ఉన్నాయి. సో ఇక్కడ ఏ పా తీసుకోవాలని మన విచక్షణ ఉపయోగించాలి. సో కోశాలతోటి ఇది ప్రాబ్లం. కోశాలు ఇస్తాయి, చక్కగా అన్ని ఇస్తాయి, కానీ నాకు అనిపిస్తుంది ఓకే శబ్దకల్పద్రుమకారుడు, లేదా నేను ఇదంతా వాచస్పత్యం నుంచి తీసుకున్నాను, వాచస్పత్యకారుడు, ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. మన స్టెప్ ఏంటి, వాళ్ళు చూసావా ఇది ఏ ధాతువో ఇవ్వలేదు అనే కంటే ఇప్పుడు మనం యాడ్ చేయొచ్చు. మన దగ్గర డేటా మొత్తం ఉంది, కొలోన్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు డౌన్లోడ్ కి, తీయండి, తీసి దాంట్లో యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి, మళ్ళీ వాళ్ళు సైట్ లో పెడతారు, అవునా? సో వై డోంట్ వీ డూ దట్? మనం చేయాలి, లేదు లేదు అనకుండా. సో మా మానే. తర్వాత పా రక్షణే, పా రక్షణే ధాతు. పితృ శబ్దము పా రక్షణే ధాతు. ఓకే, ఇక్కడ శత్రులో డబ్లింగ్ చూస్తున్నాము, కోశంలో ఇట్లాగే ఉంటుంది. శత్రు శబ్దము ఇంకా కొన్ని రకారము తకారము ఆర్తా ఉందనుకోండి, కోశాలు రెండు బంగాల్ నుంచి వచ్చాయి, ఎందుకో తెలియదు అని బంగాల్ వాళ్లే రాశారు రెండు కోశాలు, శబ్దకల్ప ధ్రువం వాచస్పతి. అంటే సంస్కృతం డిక్షనరీస్ మన దగ్గర రెండే ఉన్నాయి, ఒకటి శబ్దకల్ప ధ్రువం, ఒకటి వాచస్పతి. రెండిట్లో కూడా అనకూడదు కానీ ఆ బబయోర్ అభేద విషయం. ఇప్పుడు నేను బకా వెతికితే నాకు దొరకలేదు వాచస్పతిలో, బకా వెతికితే దొరికింది. ఓకే, ఈ విధంగా ఉంటాయి. నానా హింస పెడతారులేండి ఆ బబయోర్ అభేద తోటి, అయితే చచ్చిపోతాము. ఆప్షన్ కూడా ఇవ్వడు కనీసం. కొన్ని బా రాసి బ్రాకెట్ లో బా పెట్టినవి కొన్ని ఉన్నాయి, అట్లా కొన్ని రిజాల్వ్ చేశారు వాళ్ళు. వీళ్ళు కొలోన్ వాళ్ళు కూడా బా పెట్టారు, రెండు సెర్చబుల్ గా చేసేసారు వాళ్ళు. అంటే మనం అట్లా ఆప్షన్ శబ్దకల్పద్రుమకారుడు ఎక్కడెక్కడ ఇచ్చాడో అక్కడ మనం అట్లా వెతుక్కోగలుగుతాము. మీకు అర్థమైతే మీరు ఇదివరకు శబ్దకల్పద్రుమ యూజ్ చేసి ఉంటే కనుక మీకు అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. ఓకే, సో అది ఇప్పుడు ఇక్కడ వకాకు వచ్చేసరికి వకా పెట్టాడు, బకా పెట్టలేదు, బకా అనేసి ప్రాబ్లం. అండ్ ఇక్కడ శత్రువులో కూడా అంత మీరు చూస్తే డబల్ తా ఉంది. సో ఇది నేను అట్లాగే ఉంచేస్తున్నాను, బికాస్ ఇన్ ద డిక్షనరీ యూ విల్ ఫైండ్ ఇట్ దట్ వే. మీరు శత్రువు అని కొడితే రాదు మీకు డిక్షనరీలో. ఓకే, అందుకని మీరు లిస్ట్ డిస్ప్లే పెట్టుకోండి. లిస్ట్ డిస్ప్లే ఏమవుతుందంటే ఒకవేళ వర్డ్ లేకపోయినా దాని చుట్టూ ఉన్న వస్తే మీకు ఐడియా వస్తుంది. అక్కడ దొరకకపోతే డిక్షనరీలో లేదండి, చాలా మంది కంప్లైంట్ చేశారు నాకు, మీరు డిక్షనరీ అంటారండి, మాకు అసలు చాలా వర్డ్స్ అందులో దొరకలేదు. ఎట్లా దొరుకుతాయండి? విషయం చిన్న విషయం మనం తెలుసుకోకుండా వెతికితే ఆర్తా వెతకాలంటే రా కొట్టి హాఫ్ చేసి తా కొడితే దొరకదు. రా కొట్టి తా కొట్టి హాఫ్ చేసి, రా హాఫ్ చేసి తా కొట్టి తా హాఫ్ చేసి ఇంకో తా పెడితేనే వస్తాయి. డబల్ తా పెట్టాలి. ధర్మ కొడితే ధర్ మీద మా కొట్టాలి, సింగిల్ మా కొడితే రాదు ధర్మ వర్డ్ మీకు శబ్దకల్పద్రుమంలో. ఇది ప్రాబ్లం. ఓకే, ఇది మనం ప్రాబ్లం గా తీసుకుంటే ప్రాబ్లం. సంస్కృతం ప్రపంచంలో ఉన్నన్ని ప్రాబ్లమ్స్ ఇంకెక్కడా లేవు. ఒకవేళ సంస్కృతం టఫ్ అని ఎవరన్నా అంటే అందులో ఏదన్నా లేశమైన నిజం ఉంటే అది ఇక్కడ ఉంది. స్టాండర్డ్స్ తోటి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అయితే మనం ఇతర భాషలతో, మన తెలుగులో యాసలు లేవా? తెలంగాణలో మాట్లాడేది ఆంధ్ర వాళ్ళకి అర్థం కాదు, గోదావరిలో మాట్లాడేది రాయలసీమలో వాళ్ళకి అర్థం కాదు. ఏంటి మనం చేస్తున్నది? నార్త్ కర్ణాటకలో మాట్లాడే కన్నడకి, సౌత్ కర్ణాటకలో మాట్లాడే కన్నడకి భూమి ఆకాశాలకు ఉన్న తేడా. 4 వర్షన్స్ ఉన్నాయంట కన్నడ వాళ్ళవి, మన దగ్గర 9 వర్షన్స్ ఉన్నాయి, 9 యాసలు ఉన్నాయంట మన దగ్గర. అంటే సబ్ యాసలు కూడా కలుపుకొని, ముఖ్య యాసలు 3, వాటిని సబ్ డివిజన్స్ చేస్తారు, మళ్ళీ చేస్తే 9 యాసలు బయటపడతాయి. ఓకే, మరి మనం కనుక మన యాసల్లో ఉన్న డిస్పారిటీస్, మనకంటే తెలుగు తెలుసు కాబట్టి మనం పెద్ద ఫీల్ అవ్వట్లేదు.
మీరు బెంగళూరులో వెళ్ళి మాట్లాడండి, ఏదైనా వేరే అట్లా నార్త్ కర్ణాటక నుంచి ఊర్ల నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు చెప్తారు, బెంగళూరులో ఇగో ఈ మాట ఇట్లా అంటారు, మా దగ్గర ఇట్లా అన్నారు. ఓకే, ఆ విధమైన ప్రాబ్లమ్స్ అన్ని కౌంట్ చేయడం మొదలు పెట్టండి. ఇంగ్లీష్ తీసుకోండి, సరే ఇంగ్లీష్ లో ప్రాబ్లమ్స్ ఏం లేవనుకుందాం. అమెరికన్ ఇంగ్లీష్, ఇంగ్లాండ్ ఇంగ్లీష్, ఆస్ట్రేలియా వాడు అంటాడు హ్యావ్ యూ కమ్ టు డై అంటాడు, హ్యావ్ యూ కమ్ టు డై అంటాడు. అంటే నువ్వు చచ్చిపోవటానికి వచ్చావా అని మీనింగ్ వస్తుంది. ఏది యుఎస్ లో మాట్లాడేవాడికి. హ్యావ్ యూ కమ్ టుడే వాడు అడగదలుచుకోండి, వాడు డై డై అంటాడు. అంటే ఏంటి? డై అని వస్తుంది మనకి. డై అంటే చచ్చిపోవటం. ఇదే ఎగ్జాంపుల్ చెప్పారు మా మేడం, మాకు లింగ్విస్టిక్స్ క్లాస్ లో ఉన్నప్పుడు మా మేడం ఇదే ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు నవ్వుకున్నాం, కానీ ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇప్పుడు ప్రతిదాన్ని ఐ ఐ అంటుంటే వీడికి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందా అవ్వట్లేదా? అంతా ఇంగ్లీషే. మళ్ళీ ఇండియన్ ఇంగ్లీష్ కొత్త వెరైటీ తయారైంది. ఇండియన్ ఇంగ్లీష్ కూడా మనకి ఒక అస్తిత్వం వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడే ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ ఒకటి, కన్నడ ఇంగ్లీష్ ఒకటి, బెంగాలీ ఇంగ్లీష్ ఒకటి, అట్లా తీసుకుంటూ పోండి మీరు. వాళ్ళ భాషా ప్రభావాలు. విదేశీ వాళ్ళతో మీరు మాట్లాడి చూడండి. ఒక ఎవరైనా జర్మన్స్ ఉన్నారు, రష్యన్స్ ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లా ఉంటుందో మీరు గమనించండి. వాళ్ళ భాష యొక్క నేను ఎందుకు సంస్కృతంలో కూడా గమనించాను. ఇప్పుడు మన సదస్సులో నేను స్వరవాణి ఇంకొక పాతది ఇంకొక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో మనం ఒక టాపిక్ ఇస్తే వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఒక మలయాళం అబ్బాయి రాస్తూ ఉంటాడు. అబ్బాయి సంస్కృతం చూడండి మీరు. మనం తెలుగు వాళ్ళు రాసేదానికి అబ్బాయి రాసేదానికి చాలా తేడా ఉంటుంది సెంటెన్స్ కన్స్ట్రక్షన్. మన తెలుగు వాళ్ళు రాస్తే ఈజీగా మనం ట్రాన్స్లేట్ చేసేసుకోవచ్చు తెలుగు. అంటే మనం అది డైరెక్ట్ గా సంస్కృతం అనుకొని చదవకూడదు, కళ్ళు మూసుకున్న తెలుగు అనుకొని చదివితే మీకు అర్థం అవుతుంది. అంటే ప్రారంభికులు రాసేది చెప్తున్నాను సరదాగి. అట్లాగే అబ్బాయి రాసే దాంట్లో సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చూస్తే ఓకే బహుశా మలయాళం భాషలో ఇట్లా ఉండుంటుంది సెంటెన్స్ కన్స్ట్రక్షన్, మీకే ఎవరికైనా డౌట్ వచ్చేస్తుంది. ఆ విధమైన ఎన్నో రకాల వీటిని సమస్యలు అంటే సమస్యలు, వెరైటీస్ అంటే వెరైటీస్. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద రిచ్నెస్ జస్ట్ బీ రెడీ అండ్ ఎంజాయ్ ఇట్. దెర్ ఈస్ మచ్ టు ఎంజాయ్. ఇట్లాంటివి నేనైతే ఎంజాయ్ చేశాను. నాకు ఎప్పుడు ఇవి ప్రాబ్లమాటిక్, బరువు, ఏ క్లారిటీ లేదు, మన వాళ్ళు పని చేయలేదు, నాకు అట్లా ఎప్పుడు అనిపించలేదు. పని చేయని ఏరియాస్ వేరే ఉన్నాయి, అవి కూడా చెప్తాను, మీ దృష్టికి తెస్తాను. ఓకే, సో పని చేయని ఏరియా అంటే ఇగో ఇది పా అనేది ఇక్కడ పా చెప్పి వదిలేస్తాడు. ఇది పానేనా, పా రక్షణేనా, ఇది పని చెయ్యని ఏరియా. మనం తీసుకోవచ్చు, ఇది టాపిక్ తీసుకొని మనం ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కనీసం కొన్ని నామపదాల వరకు మనం చేసుకోవచ్చు. కొన్ని ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ తీసుకొని వీ కెన్ ఆల్ కాంట్రిబ్యూట్ టు కొలామ్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో బీ రెడీ ఫర్ దిస్. నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఇక్కడ కూర్చొని సుభాషితం డిస్కస్ చేసి పంపించేసే ఉద్దేశం నాది కాదు. దాంతోపాటు భాష నేర్పించడం, సంస్కృతి గురించి చెప్పటం నా ఉద్దేశం. వేరే వాటితో కంపేర్ చేసుకుంటే కానీ మనకు సంస్కృతంలో ఉన్న ఈ విషయాలు పూర్తిగా అవగాహనకి రావు. హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, మనకు తెలిసిన భాషల పరిధిలో, నాకు తెలిసిన భాషల పరిధిలో నేను చెప్పగలుగుతాను. ఓకేనా? సో ఇతర భాషల్లో ప్రాబ్లమ్స్ తో కంపేర్ చేస్తే సంస్కృతంలో మిస్ఇన్ఫర్మేషన్, వెరైటీస్, వేరియంట్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏరియాస్, అన్క్లియర్ ఏరియాస్, యాసలు చాలా తక్కువ. ఓకే, సంస్కృతంలో అసలు ఫస్ట్ యాస లేదు. ఊరికే మనము అదేదో అంటారు కదా, పెన్ డిఫరెన్సెస్ ఉంటాయి. పెన్ డిఫరెన్స్ అంటే మనకు పోయిట్స్ వాడతారు, ఒక్కొక్క పోయిట్ ఒక్కొక్క ఛాయ అంటారు కదా, భాష ఛాయా భేదాలు ఉంటాయి అంతే తప్ప యాసలు అంటే ఒక వర్డ్ని ఒకటే దాన్ని అర్థం కానంత విడిగా మాట్లాడేది ఏమిటి. తెలంగాణ పదజాలం మీరు ఒకసారి పదకోశం తీసి చూడండి, మీకు అందులో నాకు తెలిసి 99.999% వర్డ్స్ మీకు అర్థం కావు. నేను చూసాను, నేనే ట్రై చేశాను. ఓకే, మాది హైదరాబాదే పుట్టి పెరిగిందంతా, నాకు కొంత తెలంగాణ వచ్చు, బట్ నేను తీసి చూసాను, నాకేం అర్థం కాలేదు. సో ఒక బాగా పక్కా తెలంగాణ వాళ్ళకి అర్థమైతాయి అవన్నీ. ఓకే, ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం సంస్కృతాన్ని కమెంట్ చేసే అధికారం మనకు లేదు. ఓకేనా? అరే అక్కడ ఆ పా ప్లస్ త్రిచ్ తర్వాత ఇది నాకు ఎప్పుడు అంటే నేను చూసాను, నాకు అర్థం కాలేదు. కోశాలలో నీ అని దాని పక్కన సున్నా పెడతారు, ఏంటన్నట్టు తీసుకోవాలి. నిపాత, ఎందుకంటే కోశాల్లో వాడే అన్ఫార్చునేట్లీ దాని ఇప్పుడు వాళ్ళు వాడతారు నాన్న, ఈ అబ్రివేషన్స్ అయితే వాడేస్తారు. అబ్రివేషన్స్ లిస్ట్ ఇవ్వరు వాళ్ళు. తర్వాత వాళ్ళైనా వాటిని ప్రింట్ చేస్తూ రీప్రింట్ చేస్తూ పోతారు. కానీ అబ్రివేషన్స్ నన్ను అడిగారు, కొలం వాళ్ళు ఇందులో హెల్ప్ చేస్తావా అని నన్ను అడిగారు. బట్ ఇప్పుడు కూర్చొని చెయ్యాలంటే చాలా ఆలోచించాలి, దానికి నా దగ్గర అంత శక్తి లేదు అని నేను ఊరుకున్నాను. సో దానికి పండితులు కావాలి, అందరు కమిటీలో కూర్చొని చేయాల్సిన పనులు ఇవి మన వల్ల అయ్యేవి కావు. నీ అంటే బహుశా నిపత్యతే అంటే అదొక్కటే తెలుస్తుంది. అంటే చాలా
నిపాత్యతే. ఇది పితా శబ్దము నిపాతమైంది. ఇప్పుడు పాణిని చెప్పినవన్నీ చెప్పాడు, కొన్ని పదాలని నిపాతనం చేశాడు అనమాట. నేను అనుకోవడం అంతే, అదొక్కటే కనిపిస్తుంది. ఇంకేమైనా ఉందేమో తెలియదు. లేకపోతే నిరుక్తం నిపాతం ఈ రెండే వర్డ్స్ పాసిబుల్. చూద్దాం ఇంకేమైనా ఉందో, నేను కనుక్కొని చెప్తాను. ఓకే, అంటే ఆ సున్నా అనేది దానికి అంటే అబ్రివియేషన్ సైన్ అది దేవన్ అబ్రివియేషన్స్. ఓకే వస్తుంది. సున్నాగారది సున్నాగారిలో అబ్రివియేషన్ సైన్. ఇప్పుడు మనము ఎట్లా చెప్పాలి, ఇంగ్లీష్ లో డాట్ పెడతాం కదా, అట్లా దేవనాగర్లో ఇదే వాడతారు. ఓకే, నెక్స్ట్ వైరి, వైరిన్, ఇన్ అంతం నిని అన్నమాట. ఓకే, వైరం అస్తి అస్య ఇది ఇని. ఓకే, అస్య అస్తి అనే దానితో ఒక తద్ధిత ప్రత్యయం ఇని అనే ఒక ప్రత్యయం ఉంది. ఇని ప్రత్యయం ఇక్కడ వచ్చింది వైరిన్. సో వైరం కలిగిన వాడు వైరి అంటే నాకు వాడితో వైరం అన్నా ఉంది, వాడికి నాతో వైరం అన్నా ఉంది. సో అస్య వైరం అస్తి అంటే వీడితో వీడికి వైరం ఉంది అంటే వాడు మనల్ని శత్రువు అనుకున్నప్పుడు మనం వాడికి శత్రువు అయిపోతాం, వాడు మనకి శత్రువు కాకపోవచ్చు. సో అట్లా వైరం అస్య అస్తి, వాడికి వైరం ఉంది కాబట్టి వాడు శత్రువు అయినాడు. వైరిన్ 3 అంటే 3 లింగాల్లోనూ ఉంటుంది ఇది వైరిన్. సో వైరి, వైరిణి, వైరి. ఓకే, రస్వం వస్తుంది. ఇని ప్రత్యయం బాగా యూజ్ అవుతుంది సంస్కృతంలో నామ పదాల విషయంలో. ఇన్ చాలా దండహాస్య స్థితి దండి కవి ఉన్నాడు, కవి దండి ఎట్లా తయారైంది అది ఇని ప్రత్యయం తోటే. ఓకే, అది వైరి. నెక్స్ట్ ఏనా అంటే యద్ అనే వర్డ్, దానికి పుంలింగము, తర్వాత తృతీయ ఏకవచనము విభక్తి. బాలో అంటే బాల అనే దానికి పుంలింగము, ప్రథమ విభక్తి ఏకవచనము, బాల ప్రాతిపదికలో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. పాఠిత, ఇక్కడ చూడండి, నా పాఠిత నా తీసేయండి. పాఠిత పఠ్ ధాతువు నిచ్ ఉంది ఇక్కడ. ఓకే, నిచ్ అంటే ప్రేరణార్థక నిచ్ ఉంది, ఎందుకంటే చదివింపబడ్డవాడు. ఓకే, సంస్కృతంలో ప్యాసివ్ వాయిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, కానీ తెలుగులో అస్సలు బాగుండదు. ఆ చేయబడిన ఆ బడు అనేది మనం వాడితే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. కొంత అంటే చూడండి, తెలుగు యొక్క స్వతంత్రత మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతా సంస్కృతం రుద్దేసింది అంటే మరి ఇది కూడా రుద్దాల్సింది, మరి ఎందుకు రుద్దలేదు? అన్ని రుద్దుకుంటే ఇది కూడా రుద్దాల్సింది. ఎవరు రుద్దింది, ఎందుకు రుద్దారు? సహజంగా పరిపుష్టమైన దాన్ని తీసుకొచ్చి రుద్దారంటే మరి ఇది ఎందుకు రుద్దలేదు? తెలుగు అస్తిత్వం కాపాడుకుందా లేదా ఈ విషయంలో? ఇంగ్లీష్ లో కూడా ద ప్యాసివ్ వాయిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, కానీ తెలుగులో అస్సలు బాగుంది. అట్లా పాఠిత అంటే చదివింపబడ్డాడు. ఓకే, అంటే ఇంగ్లీష్ లో సంస్కృతంలో వచ్చినంత డైరెక్ట్ సెన్స్ తెలుగులో రాదు. క్త ప్రత్యయము పుల్లింగము. సో ఆ తర్వాత క్త వరకు ప్రాతిపదిక తయారైంది. పట్టు నుంచి క్త వరకు ప్రాతిపదిక, అది పాఠిత. నిచ్ లో నా ఉంది కాబట్టి పట్టు పాఠ్ అవుతుంది. నిచ్ లో ఉన్న నిత్వం అన్నమాట. అది నిత్ అయిన వాటన్నిటికీ కూడా బేస్ వర్డ్ లో ఆది వృద్ధి వస్తుంది. సో పాఠ్ అవుతుంది. అకారానికి వృద్ధి అవుతుంది. మీకు నేను స్టార్టింగ్ లెసన్స్ లో చెప్పాను, గుర్తుండుంటే కనుక. పాఠ్ ప్లస్ నిచ్ ప్లస్ క్త ఇంతవరకు ప్రాతిపదికం. అది పుల్లింగంలో తహ ఉంది కదా, దానికి పుమ్ము ప్రథమ ఏకవచనం. ఓకే, అదైతాక హంస మధ్యే, హంసానాం మధ్యే. హంస అనే దానికి పుం స్త్రీ రెండిట్లోనూ హంస అంతే కదా, మగపక్షి ఆడపక్షి రెండు ఉంటాయి కాబట్టి 2 లింగాల్లోనూ ఉంటుంది. సో హస అనే ధాతువు నుంచి అచ్ వచ్చింది. హస ధాతువు అచ్, దాంతో పశో కాదు కృషోదర. కొలోన్ వాళ్ళు కరెక్షన్ ఫార్మ్స్ పెట్టారు, మీరు కొలోన్ చూసేటప్పుడు ఏదైనా కరెక్షన్ వస్తే వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు, దిల్ కరెక్టెడ్. సో వర్ణాగమ హంస హస్ అచ్ కాస్త హసహ అవ్వాలి. హమ్ అనేది ఉంది కదా అక్కడ, అనుస్వారం అనేది ఉంది కదా, అది వర్ణాగమం అని చెప్తున్నాడు. అంటే ఒక కొత్త వర్ణం అందులోకి వచ్చింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ మధ్య శబ్దం చూస్తాం. హంస మధ్య సమాసాలు ఉన్నప్పుడు 2 పదాలకి ఇవ్వటానికి ప్రయత్నం చేశాను. సో హంసాన మధ్య దానికి ఫస్ట్ హంస చెప్పాను, తర్వాత మధ్య చెప్తున్నాను. పుమ్ము నపుంసకం అంట. మధ్య అనేది రెండిట్లో పాజిబుల్, మధ్యము మధ్య. మన అనే ధాతు ప్లస్ యత్ నస్య ధహ. సో
నకారం పోయి మన్ యత్ అయి మన్య అవ్వాలి. ఆ నా పోయి ధా వచ్చిందంట అక్కడ, అందుకని అది మధ్య అయిందంట, మధ్య అయిందంట అది. ఓకే రైట్. అదయ్యాక బకహ అంటే దీనివల్ల మనకు పెద్ద వచ్చేది ఏం లేదు, జస్ట్ ఇట్లాంటివి కూడా ఉంటాయి అని ఒక ఎక్స్పోజర్ కోసం మాత్రమే. ప్లీజ్ డోంట్ గో ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వ్యాకరణ విశేషాలు ఏవి నేను పెద్ద ఎగ్జామ్స్ లో తీసుకోను. ఒక ఎంతైతే ప్రశ్నల్లో ఉన్నాయి చూడండి, నేను అంతవరకే తీసుకుంటాను. చాలా సామాన్యమైన విషయాలు అడుగుతాను వ్యాకరణానికి సంబంధించి, ఇంత లోతుగా మనం పోము. ఇది కేవలం మీ ఎక్స్పోజర్ కోసము చెప్తున్నాను. నెక్స్ట్ బకహ, అదే చెప్పా కదా బక అని ఉంది, పూన్ స్త్రీ, ఇది కూడా బకహ బకా రెండు ఉన్నాయి. వకి అనే ధాతు, సో వకి అంటే వంక్ అవుతుంది అక్కడ, మన ఇది కదా, ఇదితోను ధాతో అనేసి నుమాగమం జరుగుతుంది, సో వంక్ అవుతుంది అది. సో వంక్ అచ్చు, సో అక్కడ మరి నకారం పోయింది, నలోపహ అంటే నలోపహ చెప్తున్నాడు చూసారా, వక్. సో అక్కడ వకహ బకహ. ఓకే, దానికి అచ్ ప్రత్యయము. నెక్స్ట్ యథ, అదే అవ్యయం నివార్థకము. నెక్స్ట్ థా అనే ప్రత్యయం వస్తుంది అన్నిటికీ, యథ తథా ఇత్థం. సథా ఉండదు, సదా ఉంటుంది, సథా ఉంటుంది, సర్వథా సర్వథా ఉంటుంది. సర్వథా యథా తథా ఇత్థము ఏకథా ఏకథా ఉంటుంది ఒక విధంగా. సో విధంగా అనే అర్థంలో వచ్చే ప్రత్యయం అది, ఇది అటాచ్మెంట్ అన్నమాట. ఇట్ మేక్స్ వేర్ ఎవర్ దిస్ అటాచ్మెంట్ కమ్స్, ఒక రకంగా ప్రత్యయమేను, యద్ శబ్దంతో వస్తుంది. సో అట్లా చూద్దామా ఒకసారి, ఇది కూడా చూద్దాం. డోంట్ లుక్ ఫర్ దిస్ వర్డ్ టు బి ఆనెస్ట్. సో లెట్ మీ జస్ట్ లుక్. యథా యద్, ఎస్ థాల్ అంటాయి ప్రత్యయం. ఓకే, ఇది కూడా పెట్టేద్దాం. ఓకే, యథ అనేది యద్ అనే దాంతో, యద్ అనే బేసిస్ ఉంది కదా, ఆ బేస్ తోటి సో యద్ అనే దాంతో అవ్యయం ప్రకారార్థకం థాల్. ఓకే, నెక్స్ట్ న శోభతే, శుభ ధాతువు, ఆత్మనేపదం ధాతు, ఇది తే ఇతే అంతే వస్తుంది. శోభతే శోభతే శోభతే, ఇక్కడ ఇచ్చింది మాత్రం ప్రథమ ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం. నెక్స్ట్ సభా మధ్యే, సభ అంటే సభ స్త్రీ, ఇది సహభాంతిదని వ్యుత్పత్తి అర్థమే ఇచ్చాడు కానీ స్ట్రక్చర్ ఇవ్వలేదు, నిష్పన్న ఎట్లా నిష్పన్నమైందో అది ఇవ్వలేదు. ఓకే, సో అందుకని దాన్ని వదిలేసేద్దాము. నెక్స్ట్ నెక్స్ట్ మధ్య, మధ్య ఇందాక చెప్పాను కదా, మన్ యత్ నస్య ధః. ఓకే, ఇది వ్యాకరణాంశాలు. దీని మీద పెద్ద డిస్కస్ చేయాల్సింది ఏం లేదు, క్లుప్తంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ రేపు పరిస్థితులకి చిన్న కమెంట్ తోటి ముందుకు వెళ్ళిపోయినాము. ఇవాళ రేపు పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలకి డైరెక్ట్ గా చెప్పాలంటే సెల్లులు ఇచ్చి పాడు చేస్తున్నారు ఫస్ట్. ఓకే, ఆ తర్వాత మనకి జాయింట్ ఫ్యామిలీస్ కాకుండా విడి ఫ్యామిలీస్ అయిపోయేసరికి పిల్లల్ని కంట్రోల్ చేయడం తల్లిదండ్రుల వల్ల కావట్లేదు. సో డిప్రైవ్ అయిపోయి వాళ్ళకు ఉండే టైంని వాళ్ళు టీవీలకి కార్టూన్లకి అయిపోయి, వాళ్ళు కూడా కార్టూన్ల లాగానే, కార్టూన్ చూస్తే కార్టూన్ లాగే తయారైపోతున్నారని కూడా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వలేకపోతున్నారు. ప్లస్ ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు టీచర్స్ బాగా కంప్లైంట్ చేస్తున్నారు, పేరెంట్స్ పక్కన కూర్చొని పాడు చేస్తున్నారు పిల్లల్ని. వాళ్ళ చుట్టూ ఆన్లైన్ ఎగ్జామ్స్, మనకి ఈ పరిస్థితుల్లో అన్ని కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో గూగుల్ ఫామ్స్ అవి యూజ్ చేస్తున్నారు. పిల్లలు పక్కన స్క్రీన్ పక్కన కెమెరా పక్కన ఏం జరుగుతుందో టీచర్ కి తెలియదు. సో పిల్లాడు అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. సో మదర్ ఆర్ ఫాదర్ విల్ బి గైడింగ్ అండ్ పిల్లాడు పరీక్ష రాసి ఇదవుతున్నాడు. సో అది వాళ్ళని, నా పిల్లాడు ఫస్ట్ ఉండాలి, నా పిల్లాడు అంటే మేము డబ్బులు పెట్టి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము, వాడికి పేరు వస్తే చాలు. అదొకటి. ఆర్ట్ ఫామ్స్ విషయంలో ఒకటి నాకు ఒక అనుభవం అయింది. నేను పిల్లలు ఇట్లా పోయిటరీ వాటి కోసం పిల్లల్ని ఇది చేద్దాం ఎంకరేజ్ చేద్దాం అంటే, పొద్దు కాంపిటీషన్స్ పెడితే మాక్సిమం పేరెంట్స్ రాసి పంపిస్తారు. పోయిటరీ కానీ, బొమ్మలు కానీ, క్రాఫ్ట్ వర్క్ కానీ ఏమైనా పేరెంట్స్ చేస్తారు, పిల్లల పేరు పెడతారు. సో మనం అది డిసైడ్ చేయడం చాలా కష్టం. పిల్లాడే రాశాడా, పేరెంట్స్ రాశారా అంటే ఆన్ ది స్పాట్ పెడితే తప్ప, ఆన్ ది స్పాట్ కళ్ళ ముందర వాళ్ళని చేయిస్తే తప్ప, పేరెంట్స్ లేకుండా పిల్లలతో చేయిస్తే తప్ప వాళ్ళకి ఏంటి అనేది మనకు తెలియదు. సో ఈ విధంగా కళలు తీసుకోండి, చదువులు తీసుకోండి, వాళ్ళు టైం పాస్ చేయడం తీసుకోండి, వాళ్ళకి సంస్కారమైన విషయాలు నేర్పించడం తీసుకోండి, తల్లిదండ్రులు ఇవాళ రేపు నిజంగానే శత్రువు వైరి లాగానే అయిపోతున్నారు. ఓకే, సో
సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పక్కన లేని రోజు, మేము వాడికి సపోర్ట్గా ఆ పిల్లకి సపోర్ట్గా లేని రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రులు మన క్లాస్లో కూడా ఒక పిల్లకి అట్లాగే చెప్తుంటే నేను ఓపెన్గా చెప్పాను. మీ పిల్లాడు పాడైపోవాలి, మా పిల్లాడు ఏం నేర్చుకోకర్లేదు, వాడు సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వక్కర్లేదు, వాడికి జన్మలో సంస్కృతం రాక్కర్లేదంటే మీరు పక్కన కూర్చొని అన్ని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ప్రాంప్టింగ్ చేస్తున్నారు డైరెక్ట్ గా. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, నేనేమి రిపీట్ అనుచ్చారణ కోసం నేను చెప్పలేదు. నేను క్వశ్చన్ అడిగాను, ద పిల్లాడు ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఆన్సర్. ఆ టైంలో పక్కన కూర్చొని చెప్తుంటే మీనింగ్ ఏంటి? అడుగుతున్న వాళ్ళు వెర్రి వాళ్ళ, పిల్లాడికి ఎంత అర్థమైందో నేను అసెస్ చేస్తున్నాను. దే ఆర్ నాట్ సపోర్టింగ్ మీ. సో హూ ఆర్ దే స్పాయిలింగ్, హూ ఆర్ దే హెల్పింగ్? ఎవరికైనా హెల్ప్ అవుతుందా ఆ యాక్ట్ వల్ల? నేను ప్లీజ్ మీరు పక్కకి వెళ్ళిపోండి, యూ డోంట్ బీ విత్ ద చైల్డ్ అని చెప్పాను. సో ఇటువంటి ఇవి చూసినప్పుడల్లా ఈ పద్యం నాకు గుర్తుకొస్తుంది, చాలాసార్లు గుర్తుకొస్తుంది. మాతా శత్రువు పితా వైరి, ఇంతకంటే ఇంకొక మాట లేదు, పక్కన మాట కూడా అక్కర్లేదు. ఇవాళ రేపు అందరూ మాతాలు శత్రువులే, అందరూ పితాలు వైరులే, ఎవరైతే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారో. ఓకేనా? సో ఈ విధమైన సుభాషితాలు చాలా కఠినంగా చెప్పేశాడు. ఆ తర్వాత పర్యవసానం కూడా చెప్తున్నాడు. ఎవరైతే చదువు చెప్పలేదో వాళ్ళు వైరి శత్రువులే, కానీ దానివల్ల పర్యవసానం ఏం జరుగుతుంది? వాడు వెళ్ళి సభలో వెళ్ళి కూర్చున్నప్పుడు వాడికి ఒక అస్తిత్వం అంటూ ఉండదు. వాడు ఒక బఫూన్ లాగా, ఒక కార్టూన్ లాగా, ఒక క్లౌన్ లాగా, మన దేశంలో ఉన్న ఒక రాజకీయ ప్రముఖులలో ఒకళ్ళలాగా వాడు తయారైపోతారు. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే క్లుప్తంగా సంక్షిప్తంగా మీ కమెంట్స్ చెప్పచ్చు. వెల్కమ్. ఏం ప్రవాలి చెప్పనా? చెప్పండి. సభా సదస్సే కాదు అంటే మీరు చెప్పింది ఇందాక వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎట్లా చదువు ఇది రాదో, అలాగే ఇప్పుడు చదువు రాని పిల్లలు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ పిల్లలు వాళ్ళంతా ఇక్కడ తిరుగుతుంటారు. వాళ్ళకి చదువు రాదు. వాళ్ళు గనక మన మధ్య తరగతి వాళ్ళు ఉన్నటువంటి ఈ రకమైనటువంటి వాళ్ళ మధ్యలోకి వస్తే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. నిజంగానే జాలేస్తుంది వాళ్ళని చూస్తే. పాపం వాళ్ళేమో పనుల కోసం పల్లెటూళ్ళ నుంచి పిల్లల్ని తీసుకొస్తారు, వాళ్ళని చదివించలేరు. అందులో ఇప్పుడు ఎస్పెషల్లీ ఆన్లైన్ ఇవి వచ్చాక అది ఇక్కడ మన కళ్ళ ఎదురుగా కొన్ని జరుగుతూ ఉన్నాయి, కనిపిస్తున్నారు పిల్లలు. వాళ్ళని ఏం చేస్తాం, మనం ఏదైనా ఇస్తే కూడా వాళ్ళు మన వెనకాల పడతారని మనం వాళ్ళని కూడా రానివ్వకుండా చేస్తున్నాం. కానీ పిల్లల పరిస్థితి అట్లా అయిపోయింది. ఈ పల్లెటూళ్ళ నుంచి ఈ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన వాళ్ళు అది దానికి సామ్యం కనిపించి నాకు చెప్దామని చెప్పాను. మంచి పాయింట్. అక్కడ వాళ్ళు ఏం చేయలేదు అసలు. మనం అన్ని ఉండి మనం న్యాయం చేయలేకపోతున్నాం, వాళ్ళ దగ్గర ఏమీ లేక వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు. అదే మంచి పాయింట్. అట్లాంటి వాళ్ళని మరి ఏం చేయగలుగుతాం? వాళ్ళు శత్రువులు అవ్వక తప్పదు. కాకపోతే ఇంకొకటి ఎట్లా మనం ఇది అనుకోవచ్చు, వాళ్ళకి తగిన నాలెడ్జ్ వాడికి వస్తుంది వాళ్ళ ఏరియాలో. అక్కడ మనం చదువు అని తీసుకోకుండా విద్య అనేది ఒక జీవికకి సంబంధి దాని ఏమంటారు, చదువుకి సంబంధించింది కాకుండా తీసుకుంటే కనుక లైఫ్ వ్యవహారం వాడు బాగా తెలుసుకుంటాడు. అది మాత్రం సందర్భం ఏమో తెలియదు కానివ్వండి. సింహం కథ ఉంటుంది కదా, దాన్ని చేత వేటాడించకపోతే ఊర్లోకి తీసుకొస్తే కుక్కల చేతిలో చనిపోయిందని. చదువు చెప్పాలి, దానికి తగిన చదువు మరి దానికి రావాలి. వాళ్ళు బతికేటట్టు మనం మార్గం చూపించాలి, కానీ మనం చెయ్యి వదిలేసేస్తే వాళ్ళు 20 ఏళ్ళైనా పడిపోతారు. వాళ్ళు మనం చేయి పట్టుకుని నడిపిస్తే అంతే కేర్. వాళ్ళకి మార్కులు రావాలి, వాళ్ళ నలుగురిలో ఫస్ట్ అనిపించుకోవాలి అనేంత కేర్ వాడికి సంస్కారం నేర్పించడానికి, వాడి బిహేవియర్ కనుక సరిదిద్దడానికి వాడితే తల్లిదండ్రులు వాడి శత్రువులు కాకుండా ఉంటారు. ఇంకోటి ఎప్పుడు పుస్తకాలు అంటారు, పక్కన సోషల్ అవేర్నెస్ కానీ లోక ఇది కూడా నేర్పరు. మంచి చెడు, దానం, ధర్మం, భక్తి, కథలు. పుస్తకం సైన్స్ తో స్టార్ట్, మ్యాథ్స్ తో ఎండ్. లాంగ్వేజ్ ఎందుకు తీసేద్దాం అని అన్న మేధావుల మధ్యలో ఉన్నాం. మరి మనం ఏం చేస్తాం? లాంగ్వేజ్లు తీసేస్తారట. ఇంత చక్కగా మార్పు తెచ్చారు. దాంతో పాటు మనకి ఆయుర్వేదం, యోగా, సంస్కృత్ కూడా ఎడ్యుకేషన్ లో ఇంక్లూడ్ చేస్తే అట్లీస్ట్ ఇంకొక జనరేషన్ పోయిన తర్వాత అయినా, ఈ ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా మార్పుకి కాస్త నాంది పడేది. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రాబ్లమ్స్ అన్నా తగ్గుతాయి కనీసం. ఇంత డయాబెటీస్ లు, ఇంత బీపీలు, ఈ మందులు వాడటాలు ఇవన్నీ తగ్గుతాయి.
మన సంస్కృతి మన సాంప్రదాయం కాపాడాలి అంటారు. మరి అది కాపాడాలంటే పిల్లల్లో నుంచి చదువులో నుంచే రావాలి. ఎగ్జాక్ట్లీ. అది అసలు నరనరాల్లోనూ జీర్ణించుకుపోవాలంటే చదువులోంచే రావాలి. అది కూడా చదువే. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఈ సుభాషితంలో మరి ఇప్పుడు ఈ ఏరియా చదువు తీసుకున్నాడు కాబట్టి పండిత సదస్సు అని అన్నాడు. ఇప్పుడు అదే మనం ఇప్పుడు అతను పండితానేం వాడలేదు, పాఠిత అన్నాడు. అతనేమి మామూలు ఇవి శాస్త్రాల చదువులు అని కూడా అంటలేదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఇక్కడ ఇవి కూడా తీసుకోవచ్చు. యోగ, ధ్యానము, భక్తి, సంస్కృతి, మన విలువలు, ధర్మము, ఇటువంటి విషయాల్ని కూడా మనం తీసుకోవచ్చు. అప్పుడు వాటికి సంబంధించిన సదస్సులో ఇప్పుడు మనం ఒక స్వామీజీ ఏదైనా చెప్తున్నారు, మనం వెళ్ళాం, అక్కడ మరి మనకేమీ తెలియదు. అక్కడ వేదాంతం అసలు తెలిసిన వాళ్ళు, ఆ ధర్మం తెలిసిన వాళ్ళు అది ఎంజాయ్ చేస్తారు. ఆ స్పీచ్ మనం ఎంజాయ్ చేయలేకపోతాము. సో అట్లా మళ్ళీ ఆ సదస్సులలో కూడా మనం వెనక ఉండిపోతాం. ఏ ఏరియాకి సంబంధించిన అసెంబ్లీజెస్ ఆ ఏరియాలో ఉంటాయి కదా, అక్కడక్కడ వాడు అట్లాగే అయిపోతాడు. అది 4 పెద్ద స్థానాలు: తల్లి, తండ్రి, గురువు, స్కూలు, సొసైటీ. వీటి నుంచి నేర్చుకుని బయటపడితేనే పిల్లలు. వీటికి బేసిస్ మాత్రం తల్లిదండ్రి. మాట నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రాంప్ట్ చేస్తే, నేను చెప్పాను కదా పంపించండి పిల్లల్ని అంటే, వాడికి ఇంట్రెస్ట్ లేదా, వెళ్తావురా, నేను వెళ్ళనమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు. వాడు ఎంత తింటుంటాడు గుడ్డోడు, వాడిని అడుగుతారు. ఇఫ్ హీ లైక్స్ వి విల్ సెండ్. సరేనమ్మా, ఏమంటా, వాడికి లైకింగ్ ఏంటి, తల్లి పొమ్మంటే ఉంటాడు వాడు. తల్లి ఒక ఆమె చెప్పింది, నేను ఎవరితో బాగా మాట్లాడితే మా పిల్లాడు వాళ్ళతో బాగా మాట్లాడతాడు. నాకు అప్పుడు చాలా పెద్ద రహస్యం అర్థమైంది. తండ్రిని బాగా పిల్లలు ఇమిటేట్ చేస్తారు. నేను అప్పుడు నా తల్లిదండ్రులు తలుచుకున్నా, నేను కూడా వాళ్ళని ఇమిటేట్ చేశాను. మా అమ్మ ఎట్లా చెప్తే నేను అట్లా విన్నాను. సో మా అమ్మ ఏం చెప్పిందనే దాన్ని బట్టి నా ఫ్యూచర్ ఉంటుంది. అందుకని 10 రూపాయలు మనం దాస్తే వాళ్ళు దాస్తారు, మనం 10 రూపాయలు ఎక్కడైనా ఇస్తుంటే మనం చూసి ఇస్తారు. చాలా 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 ఇది. అందుకనే చెప్పాను కదా, అవ్వటానికి చాలా చిన్న సుభాషితమైన దీని వ్యాపకం చాలా ఎక్కువ. ఈ సుభాషితం యొక్క, అందుకే నేను కూడా ఓపెన్ గా వదిలేశాడు. పాఠిత, సభ, ఈ 2 మనకి కీవర్డ్స్. అప్పుడే భక్తి బీజం అనేది అప్పుడే నాటాలి, ఆ చిన్నప్పుడే. ఆ భారత రామాయణాల్లో వాళ్ళు ఇచ్చిన విలువల మీద భక్తి ఉంటేనే భయం ఉండి ఘోరాలు బయటికి వెళ్ళి రోడ్ల మీద అమ్మాయిలు నేర్పించడం ఇలాంటివన్నీ కూడా చాలా మటుకు మనం నేర్పించకనే అదంటే వయసు ప్రభావం, దాంట్లో పడిపోతారు. నలుగురు ఏం చేస్తే అది షో అనుకుంటారు, చూపించారు, వాటికి ఎఫెక్ట్ అవుతారు. వాటి నుంచి ఆపాలంటే మరి మనం వాళ్ళని పగ్గం వేయాలి. ఇది మొదల్లో నుంచి ఎప్పుడైతే ఈ మన సంస్కృతి సాంప్రదాయం భయం భక్తి పడతాయో బీజాలు, వాడికి హయ్యర్ ఆనందం కనిపిస్తాడు, హయ్యర్ ఆనందానికి అలవాటు పడతాడు. హయ్యర్ ఆనందం మనం వాడికి ఇవ్వలేదు, అందుకని లోవర్ లెవెల్ ఆఫ్ అపీజ్మెంట్స్ కోసం వాడు వెళ్తాడు. అంతే, సింపుల్. బాగుందండి, ధన్యవాదాలు. సో ఒకసారి ప్రశ్నలు చూసుకుందాము. కా శత్రువు కహ వైరి, సింపుల్ క్వశ్చన్స్. గాయత్రి భగిని చెప్పండి. కా శత్రువు కహ వైరి. మాతా శత్రువు పితా వైరి. నెక్స్ట్ ప్రశ్న మీరే చెప్పండి. కహ న శోభతే. సభా మధ్యే న శోభతే. హంస మధ్య నా కహ అంటే ఎవరు నా శోభతే కదా. బాలః న శోభతే. యః న పాఠితః సహ బాలః. ఎవరికి చదివింపబడలేదో ఆ పిల్లాడు శోభించడు. అత్ర ఉపమానం కిం? హంస మధ్య బకః న శోభతే. ఉపమానం ఏంటి అంటే బకః అనేది ఉపమానం. నెక్స్ట్ పాఠితః ఇత్యత్ర పద విశ్లేషణం కిం? పాఠితః పట్ ధాతు నిచ్ పుంలింగం ప్రథమా విభక్తి ఏకవచనం. నిచ్ ప్రేరణార్థకమా స్వార్థ నిచ్చ? ప్రేరణ. ఎందుకంటే పట్ట అనేది భువాదిగణం కదా, అందుకని స్వార్థ నిచ్ కాదు.
దశమగణం అయితే కనుక స్వార్థడించి అవ్వచ్చు. డాష్ బకో యథా డాష్ బకో యథా ఏన ప్రకారేణ రిక్త స్థానం ప్రయత్న ఇది సుభాషితంలో హంస మధ్య హంస మధ్య బకోయ హంసల మధ్యలో బక్కన్లాగా పొంగలాగా సభా మధ్య పండితుల సదస్సులో బాలుడు ధన్యాస్మి. నెక్స్ట్ ఇంకో శ్లోకానికి వెళ్దాము. రూప యౌవన సంపన్నాః విశాలకుల సంభవాః విద్యాహీనా న శోభంతే నిర్గంధా ఇవ కింశుకాః. ఓకే, ఇక్కడ ఇవి రాకూడదు, ఇవి దీంట్లో భాగంగా మళ్ళీ ఒక్కసారి చదువుతాను. రూప యౌవన సంపన్నా విశాలకుల సంభవాః విద్యాహీనా న శోభంతే నిర్గంధా ఇవ కింశుకాః. ఓకే, అనుచ్చారణ కోసం శ్రీదేవి భగిని రండి. నేను ఒకసారి చదువుతానమ్మా, మీరు 2 సార్లు అనుచ్చారణ చేయాలి. ఓకేనా? సరే, గాయత్రి భగిని రండి. రూప యౌవన సంపన్నా రూప యౌవన సంపన్నా రూప యౌవన సంపన్నా విశాలకుల సంభవాః విశాలకుల సంభవాః విశాలకుల సంభవాః విద్యాహీనా న శోభంతే విద్యాహీనా న శోభంతే విద్యాహీనా న శోభంతే నిర్గంధా ఇవ కింశుకాః నిర్గంధా ఇవ కింశుకాః నిర్గంధా ఇవ కింశుకాః. ధన్యవాదాలు. కింశుకా నా అనద్దు, మా అనద్దు. కింశుకా కాదు, కిన్శుకా కాదు, కింశుకా. క్యూ అనాలి. కింశుకా అర్ధానుస్వారం. ఏంటి మీ సందేహం ఏంటి? అదే కింశుక అంటే ఎప్పుడు వినలేదు పదం. అర్థం చెప్తాను, ఇప్పుడు డిస్కస్ చేస్తాం కదా. పలాశ కుసుమాలు అంటారు. మరి అవి అంటే పువ్వులు, వాసన లేని పూలు. మనం బోగన్ బిల్ల అటువంటివి చూస్తాం కదా, అట్లా తీసుకోవచ్చు. అటువంటి పూలు, పేపర్ పూలు అంటాం కదా మనం, అట్లాంటివి పూలు అన్నమాట. ఆ వాసన ఏమి ఉండనివి పలాశ కుసుమాలు అంటారు. ఓకే, సో దీని అర్థం చూద్దాము. సింపుల్ గానే ఉంది. రూప యవ్వన సంపన్నులు విశాలకుల సంభవులు విద్యాహీనులై శోభించరు. ఎట్లా అయితే గంధం అంటే ఏ వాసన లేని కింశుక పువ్వులు ఉంటాయో, ఇంతే సింపుల్ మీనింగ్. రూపం యవ్వనం కలిగిన వారు గొప్ప కుటుంబాలలో పుట్టిన వారు అయినప్పటికీ చదువు రాని వారు వాసన లేని పువ్వుల వలె శోభించరు. ఓకే, సో వీళ్ళిద్దరూ శోభించరు అని కాదు. రూపవంతంగా ఉంటే శోభిస్తారు, యవ్వనంగా ఉంటే శోభిస్తారు. విశాల కులం పెద్ద కులంలో పుడితే శోభిస్తారు. కానీ చదువు రాకపోతే ఎంత ఉండి అయినప్పటికీ అని తీసుకోవాలి ఇక్కడ. ఓకే, అయినప్పటికీ చదువు రానివారు. ఈ 2 క్వాలిటీస్ ఉన్నప్పటి రూపం యవ్వనం ఉంది. 3 క్వాలిటీస్ చెప్తున్నారు. రూపం ఉంది, యవ్వనం ఉంది, విశాల కుల సంభవత్వం ఉంది. ఈ 3 ఉండి కూడా చదువు రానివారు విద్యాహీన న శోభంతే. వీళ్ళు ఈ 4 కేటగిరీస్ వాళ్ళు, ఈ 3 కేటగిరీస్ వాళ్ళు రూప సంపన్నులు, యవ్వన సంపన్నులు, విశాల కుల సంభవులు. ఈ 3 కూడా విద్యాహీనులై శోభించరు అని చెప్తున్నారు. అట్లా అన్వయం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఇది కూడా పద విభాగం చాలా ఈజీ, రైట్? ఇప్పుడు అన్వయం చూద్దాం. రూపం ఇది కూడా చాలా ఈజీ. విద్యాహీన నిర్గంధ కింశుక ఇవ న శోభంతే, అంతే సింపుల్. ప్రతిపదార్థము రూప యౌవన సంపన్నాః సౌందర్య యౌవనేచ ఆఢ్యాః. గొప్పవాళ్ళు, రూప యౌవనం కలిగిన వారు. అంటే ఇక్కడ ఎట్లా తీసుకోవాలంటే సమస్త పదం ఉన్నప్పుడు రూప సంపన్నాః యౌవన సంపన్నాః. ఓకే,
అట్లాగే ఇప్పుడు ఇక్కడ విశాల కుల సంభవాహ అంటే విశాలే కులే సంభవాహ అని తీసుకోవాలి. ఓకే, దాన్ని వేరేగా తీసుకోవటానికి లేదు. ఇక్కడ మాత్రం రూప సంపన్నాహ యౌవన సంపన్నాహ ద్వంద్వాంతే శ్రూయమాణం పదం ప్రత్యేకం అనువర్తతే అని రూల్ అన్నమాట. సో ఇది ద్వంద్వ సమాసము. సో రూప సంపన్నాహ యౌవన సంపన్నాహ అట్లా తీసుకోవాలి. నెక్స్ట్ విశాల కుల సంభవ విశాలే కులే సంభవాహ విశాల కుల సంభవాహ ప్రసిద్ధ గృహేషు జాతాహ గొప్ప గొప్ప కుటుంబాలలో పుట్టిన వాళ్ళు. కులము అంటే మనం తెలుగు కులం తీసుకోవద్దు. ఓకే, ఆ కులం ఈ కులం అని తెలుగులో కులం మాట్లాడేవి అవి ఏంటంటే జాతులు. దాన్ని సంస్కృతంలో కరెక్ట్ పదం జాతి, కానీ అది కూడా కరెక్ట్ కాదు. మనం కులం అంటాం, హిందీ వాళ్ళు జాతి అంటారు. సో అది ఇక్కడ మాత్రం కులం, సంస్కృతంలో కులం అంటే మాత్రం కుటుంబము వంశము అనే అర్థంలో వాడతారు. ఓకే, రఘుకులము అంటారు కదా. ఓకే, రఘుకులము అంటే కుమ్మరి కమ్మరి లాగా ఒక కులమా? కాదు కదా. రఘుకులం అంటే సూర్య వంశము అని అర్థం అన్నమాట. సో అటువంటి విశాలం అంటే ప్రసిద్ధమైనవి, గొప్పవి, ఎక్కువ వ్యాప్తి కలిగినవి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు, చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన తెలుగు ఇంట కూడా కొన్ని ఇంటి పేర్లు మనం వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని అంటూ ఉంటాం. వాళ్ళు ఏ పాలిటిక్స్ లో ఉన్నారు, వాళ్ళ రచయితల్లో ఉన్నారు, వాళ్ళ కవుల్లో ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా. అట్లా గొప్ప కుటుంబాలలో పుట్టిన వాళ్ళు మనం కూడా తీసుకోవచ్చు మన దగ్గర తెలిసిన వాటి. విద్యాహీన విద్యయాహీన విద్యాహీన విద్య చేత హీనుడు విద్యాహీనుడు. ఓకే, జ్ఞానహీనుడు చదువు రాని వారు. నెక్స్ట్ నిర్గంధాః గంధం లేనివి, సుగంధహీనాః కింశుకాః ఇవ పలాశ పుష్పాణి ఇవ సో వాసన లేని పువ్వుల వలె. సో ఇక్కడ మనం ఉదాహరణకి అవి తీసుకోవచ్చు. బోగన్విల్లా తీసుకోవచ్చు. నాకు తెలిసినది ఒకటి. ఇంకోటి గడ్డి పూలు ఏవో చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా, అట్లాంటివి అన్నా తీసుకోవచ్చు. ఓకే, దీని సైంటిఫిక్ నేమ్ చూస్తే ఆర్టీలో పలాష అని కొడితే దీని సైంటిఫిక్ నేమ్ ఇస్తారు. సైంటిఫిక్ నేమ్ ఇస్తే మనం ఇమేజ్ చూడొచ్చు. ఒక్క క్షణం ఆగండి, నేను ఇందాకే చేయాల్సింది పని. జస్ట్ గివ్ మీ వన్ మూమెంట్. ఎట్లా కనిపిస్తాయో చూద్దాం. సో పలాష. ఓకే, ఇది ఇచ్చాడా పలాష? బుటియా ఫ్రండోజా అంట. సో బుటియా ఫ్రండోజా తీసుకుపోయి గూగుల్లో కొట్టాలి. గూగుల్లో కొడితే సైంటిఫిక్ నేమ్, కామన్ నేమ్ తీసుకుందాం. సో కామన్ నేమ్ ఇమేజెస్ తీసుకుందాం. క్లేడ్ అంట, రోజిట్స్ లోకి వస్తుందంట. కామన్ నేమ్ ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ పలాష్ అంటారట దీన్ని. ఓకే, సో ఓకే, రెడ్ కలర్ పువ్వులు ఉన్నాయండి, చాలా అందంగా ఉంది. ఒక్క నిమిషం చూపిస్తాను. ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్ అండ్ షో యూ. ఇక్కడ ఇగో ఇవి పలాష కుసుమాలు. ఓకే, ఎంత బాగున్నాయి కదా. ఇవి ఏంటి గుల్మోహర్ అన్నట్ట? కాదు కదా, గుల్మోహర్ కాదు. ఆకులు చూడండి ఎట్లా ఉన్నాయి. ఈ చెట్టు చూసానా చూడలేదు, గుర్తు రావట్లేదు. నాకు గుర్తున్నంత వరకు ఇవి రోడ్లు పక్కన ఉండేవండి. పెద్ద చెట్లు కాసేవి, పెద్ద చెట్లకు పూస్తాయి. పెద్ద అశోక వృక్షాల టైప్ లో కొంచెం చాలా పెద్దగా ఉంటాయి. రైట్. సో మనకంటూ ఒకటంటూ ఐడియా వచ్చింది. చాలా అందంగా ఉంది కానీ వాసన లేదు. అది అతను చెప్పదలుచుకున్నది. ఓకే, చాలా అందంగా ఉంటుంది కానీ వాసన ఉండదు. కమింగ్ బ్యాక్. సో అది పలాష పుష్పాలు. నా శోభంతే నా యుక్తతాం భజంతి. ఎటువంటి సంపంగి పువ్వులా ఉన్నాయి. సంపంగి పువ్వుకి కంప్లీట్ గా గుణంలో అన్నిట్లో విరుద్ధం. రెడ్ కలర్ లో ఉంది. కరెక్ట్, సంపంగి పువ్వు లాగే ఉంది, నాకు అదే అనిపించింది. ఇప్పుడు వ్యాకరణ విశేషాలు చూద్దాము. రూపేణ యౌవనేన చ సంపన్నాః రూప యౌవన సంపన్నాః. రూపం అంటే రూప అనే వర్డ్ ఇంకా నామినల్ బేసిస్ అదే ఉంది. దానికి వేసి క అనేది ప్రత్యయం పెట్టాము. లేకపోతే అచ్, రూప ప్లస్ అచ్, రూప ప్లస్ క ఏదన్నా ఒకటి అవుతుంది. తర్వాత యౌవన. ఓకే, ధాతువు ఏంటి? రూప ధాతు, రూపయతి అని ఒకటి అవుతుంది కదా రూపం, అది కావచ్చు రూప ధాతువు. యౌవన. యౌవన అంటే యౌవన అంటే యూనో భావ, అన్న ప్రత్యయం అని చెప్తున్నాడు. సో యువ ప్లస్ యువన్ ప్లస్ అన్న తీసుకుంటే యౌవన అవుతుంది. అన్న కదా, నిత్ కదా, అందుకనే యౌవన్ అవుతుంది అనమాట. సో యువ యౌవన, ఊకి అవ్వ అవుతుంది. రైట్. నెక్స్ట్ సంపన్న. సంపన్న అంటే సమ్ పద్ పద్ అనే ధాతు పద్యతే అని అవుతుంది కదా, చతుర్థగణానికి చెందింది. సమ్ అనే ఉపసర్గ, పద్ ధాతు క్త, సంపన్న.
సంపద్ ప్లస్ తా పన్నా అవుతుంది. ఓకే, సో ఆపద, సంపద, విపద ఇవన్నీ మీరు వినే ఉండుంటారు. సో అట్లా, సో అది నాకి నా వచ్చి మారుతుంది అట్లా. సో రూపేణ యౌవనేన చ సంపన్నః రూపయౌవన విశాలకుల సంభవాః. విశాల స్త్రీలింగం అంట, విశాల వి ప్లస్ శాలచ్, శాలచ్ ప్రత్యయమే కావచ్చు, మరి వి ఉపసర్గన. కుల, కుల అనేది నపుంసకలింగం, కులం అవుతుంది అది. కుల ప్లస్ కా ప్రత్యయం. ఎక్కువగా నౌన్స్ ఫామ్ చేసేది రెండే రెండు, అచ్చు కా, ఎక్కువగా వీటితోటి. దీర్ఘం కనిపిస్తే ఘై. ఇప్పుడు వద్దు ఉంటే వాదహ కనిపించండి అంటే అక్కడ ఘై ఉంది అని అనుకోవాలి, అక్కడ అచ్చు లేదు. అచ్చు వల్ల దీర్ఘం రాదు. ఓకే, అది కుల. ఓకే, కుల శబ్దం. కుల ఒకవేళ అక్కడ ఘై ఉంటే కౌల టైప్ లో ఏదో అవుతుంది అనమాట, కౌలహ అట్లా ఏదో అవుతుంది. ఎందుకంటే ఘై కాదు. ఒకవేళ కుల కులగానే ఉండి వర్డ్ ఫామ్ అయింది అంటే అది కా గాని అచ్చు కానీ ఉంటుంది. ఓకే, దానివల్ల ఆది వృద్ధులు అవేం జరగవు, చిత్ కాబట్టి. ఓకే, సో కుంభ శబ్దే కర్మణి. బా అంటే సరే, వా ఉండొచ్చు, అది బాగా కాకపోయి ఉండొచ్చు. సో ఎనీవే ఎన్నో రకాలుగా ఇచ్చాడు, అవి రకరకాల మధ్య ఒకటి తీసుకుందాం, కుల ప్లస్ కా తీసుకుందాం చాలు, మిగతా అన్ని వద్దు. నెక్స్ట్ సంభవ వర్డ్ తీసుకోండి. సంభవ పుం లో ఉంది, కానీ ఇది 3 అని ఉండాలి. సంభవ పుం అని ఎందుకు ఇచ్చాడు? సంభు అప్ప, అప్ప ప్రత్యయం కూడా ఉందా? అచ్చో మరిది భూ ప్లస్ అచ్చే ఉండొచ్చు, పాయి ఉండదు అది. ఓకే, నెక్స్ట్ ఉండి ఒక్కసారి ఇది నేను శబ్దకల్పద్రుమంలో ట్రై చేస్తాను. సంభవ, సంభవ పుమ్మని అంటున్నాడు, హేతువునా? ఓకే ఓకే, హేత్వర్థంలో ఉందా? ఇది నేను విశేషణం అనుకుంటున్నాను ఎంతసేపటికి. సంభవ అనే, సో సంభవం ఉండదు. మేలక, సంకేత, అపాయ అన్నిట్లో పుల్లింగమేనా ఇది? నేను ఎవర్ న్యూ దిస్. అప్పేట ప్రత్యయం, సమ్ము భూ అప్, అప్పనే ప్రత్యయమే అంట. పిత్, పిత్వం దేనుకోమరది. సరే, విద్యాహీనా, విద్యా స్త్రీ దిగ్ధాతువు క్యప్ ప్రత్యయము, హీన అనేది త్రిలింగాల్లో ఉంటుంది. ధాతు క్త, ఇది హీ అవుతుంది అనమాట. క్త ప్రత్యయము. సో ఇందులో హీన అని చూసి ఇక్కడ నా ఉంది కదా, ఏం ప్రత్యయమో అనుకుంటుంది. టా ప్రత్యయమే, చూడండి ఎంత వేరే. హాత అవ్వాలి, యాక్చువల్ గా హాత అవ్వాల్సింది, దానికి ఈత్వం వచ్చిందంట, వచ్చి తస్య నా అయిందంట, అక్కడ తా రాదు. సో హీత అవ్వాలి, హీత అవ్వాల్సింది తా ప్లేస్ లో నా వచ్చి హీనా అయింది. మీకు అర్థం కాకపోయినా వినండి, గ్రామర్ వ్యాకరణం అంశాలు కొంత అర్థం అవుతాయి పోను పోను. నెక్స్ట్ నిర్గంధ, ఇవి మీ అండర్స్టాండింగ్ లో ఎక్కకపోతే పట్టించుకోకండి, దాని మీద ప్రెషర్ పెట్టకండి. నిర్గంధ అంటే త్రిలింగాల్లో నిర్గంధ, నిర్గత గంధ వేస్తే, గంధ అంటే గంధ ప్లస్ అచ్, పచాద్యచ్ అంట, అచ్ అన్నమాట. ఓకే, గంధ ప్లస్ అచ్ గంధ. ఓకే, నెక్స్ట్ కింశుక, కింశుక అంటే కించిత్ శుక ఐవ, శుకతుండాభ పుష్పత్వాత్. శుకతుండం అంటే అది ఎర్రగా ఉంటుంది కదా, చిలకంతానేమో పచ్చగా ఉంటుంది, ఆకుపచ్చ, దాని ముక్కు మాత్రం ఎర్రగా ఉంటుంది కదా. సో శుకతుండం లాగా రంగు ఉన్న పుష్పం అంట, అది చెప్తాను. మనం చూసాం కాబట్టి మనకు క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నా శోభంతే, మళ్ళీ సేమ్ థింగ్. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ప్రశ్నలకు సమాధానాలు, టైం కూడా అయిపోయింది, గబగబా చెప్పుకుందాము. సో లతా భగిని, లేకపోతే వివేక్, ఇద్దరు కలిసి చెప్పండి ఒక్కొక్కటి. ఫస్ట్ వివేక్ చెప్పు. కే న శోభంతే. దృష్ట్వా ఏవ అహం వక్తుం. ఓకే ఓకే, నో ప్రాబ్లం, చూసి చెప్పు పర్వాలేదు. కే న శోభంతే, వీళ్ళు రూపయవన సంపన్నాః విద్యాహీనాః న శోభంతే. విద్యాహీనా న శోభంతే. నెక్స్ట్ ప్రశ్న, అత్ర ఉపమానం కిం? కింశుకాః, నిర్గంధాయ కింశుకాః. కింశుకాః, కింశుకాః. రూపయవన సంపన్నా ఇత్యత్ర సమాస విగ్రహः. రూపేణ రూపేణ యవనేన
सम्पन्नाः। विशालकुल संभवाः इति शब्दस्य पदविश्लेषणं किम्? సో ఇది పద విశ్లేషణ ఇదంతా. ఓకే, సో విశాలే కులే సంభవः. సో విశాల వర్డ్, కుల వర్డ్, సంభవ వర్డ్ ఇది చెప్పాలి. పర్వాలేదు. డాష్ న శోభంతే. विद्याहीना न शोभन्ते। किंशुका नाम के? निर्गंध ना किंशुका పుష్పాణి ఏంటంటే పుష్పాలు అంతే. ఇది చెప్పచ్చు. సో శుకతుండాభమైన పుష్పాలు అని చెప్పచ్చు. బాగుంది. సో ఇందాకటి మాటనే ఇక్కడ కూడా అవుతుంది. చిన్న కమెంట్, ఎన్ని ఉన్నా కూడా చదువు లేకపోతే వాళ్ళకు విలువ లేని వాళ్ళు అని చెప్తున్నాడు. చదువు ఇంపార్టెన్స్ చాలా రకాలుగా చెప్పింది మన సంస్కృతిలో. మన ధర్మము చదువుకోమని చెప్పింది. సో చదువు అంటే మళ్ళీ ఇందాక అనుకున్నట్టు కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, లౌక జ్ఞానం, వ్యవహారిక జ్ఞానం, కళా జ్ఞానం, వాడి ఇంట్లో ఏదైనా వృత్తి ఉంటే ఆ వృత్తి జ్ఞానము, సాధారణమైన డబ్బు విషయాలు, ఓకే, కామాదులలో పడకపోవటము, ఇటువంటివి కూడా చదువుల కిందకే వస్తాయి. క్యారెక్టర్ కాపాడుకోవటము, ఒక అబద్ధం చెప్పకుండా నీతిగా ఉండటము, ఓకే, నీతి, ధర్మము, నిజాయితీ, ఈ విలువలు ఉండటము, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. సో ఎంత మంచి కుటుంబంలోన్నా ఈ విద్యలు లేని వాడు శోభించడు. కొన్ని చదువు ఉండి వాడు సంస్కారం లేకపోతే వాడు శోభిస్తాడా? మనం ఉల్టా కూడా అడగచ్చు కదా. కరెక్టే కదా, చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యము. కాబట్టి అందుకని ఇక్కడ విద్య అంటే కేవలం విద్యా దదాతి వినయం. ఇదివరకు చదువులు విద్య అనగానే వాడికి వినయాన్ని ఇచ్చేవి. మరి నిజంగా వాడు విద్యావంతుడు అయినాడు, ఇప్పుడు వినయవంతుడు కూడా అయ్యేవాడు. ఇప్పుడు మనకు అది కనిపించట్లేదు. మనకు చదువు అహంకారం పెంచేది. నేను ఇంత చదువుకున్నాము, మేము ఇంజనీరింగ్ చేసాము, మేము డాక్టర్లు చేసాము, మేము అమెరికాలో పోయి ఇంటెక్లు చేసాము. చదివితే చదివారండి, మీకు అవకాశం మీరు చదువుకున్నారు, మేము చదువుకున్నాం, మేము కూడా చదువుకున్నాము, అట్లా అన్నమాట. సో అది విద్య అనేది వినయాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి అప్పుడు విద్యకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇప్పుడు విద్యలు కావు, ఇవి పుట్టకొట్టి విద్యను విద్య అనరు దాన్ని. అంటే అవి జ్ఞానపు విద్యలు. శాస్త్రాలు చదువుకున్నారంటే మరి వాళ్ళంతే. అంటే వాళ్ళకి ఇంకా తెలుసుకోలేనిది ఎంత ఉంది అని. ఇప్పుడు శాస్త్రం చదవండి, ఇప్పుడు మీరు వ్యాకరణం చదవండి కాసేపు కూర్చొని, మీకు తెలుసుకోలేనివి ఎన్ని ఉన్నాయో వ్యాకరణం చెప్తుంది మీకు. న్యాయం అంతే, దర్శనాలు అంతే. అవునా కదా? వివేక్ చెప్తున్నాను, నీకైతే అనుభవం ఉంది కదా. ఎంత లోతుకు దిగితే అన్ని విషయాలు ఇంకా మనకు తెలియవన్న సంగతి మనకు తెలుస్తుంది. అందుకనే వాడు వినయంగా ఉంటాడు. ఇప్పుడు మన శాస్త్రాలు చదువుకున్నవాడు అహంకరించాడు, చాలా తక్కువ అహంకరించేవాడు. ఓకే, సో ఇది ఇవాల్టి చిన్న కమెంట్ తోటి ఇది ముగిద్దాము. ఈ సుభాషితము 2 సుభాషితాలైన ఒకసారి మళ్ళీ చదువుతాను, వినండి. మాతా శత్రు పితా వైరీ येन बालो न पाठितः न शोभते सभा मध्ये हंस मध्ये बको यथा रूप यौवन संपन्ना विशाल कुल संभवा विद्याहीना न शोभन्ते निर्गन्धा इव किंशुकाः. ఓకే, సో ఇంతటితోనే ముగిద్దాము తరగతి. వచ్చే తరగతిలో ఒకసారి ఇప్పుడు 10-11 అయ్యాయి కాబట్టి ఒక్కసారి టెస్ట్ పెడతాను, ఒకసారి నేర్చుకొని రండి. వచ్చే వారము ఈ శ్లోకాలు అడుగుతాను అందరినీ, అప్పచెప్తురు కానీ. ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినः, సర్వే సంతు నిరామయాः, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు భగిని.